ఎలా చూస్తారు పోసాని? ఏమండి ఇది నాకు నవ్వు వస్తుంది నాన్న, ఏడుపు కూడా, బాధ కూడా పోయింది. ఎవరికి నేను ప్రజలకి ఎంత కావాలో అంతే చెప్పాను. నేను మా క్యాస్ట్ కమ్మ, నేను కమ్మ వాళ్ళకి కూడా చెప్పాను, మీరు కమ్మవాళ్ళు, నేను కమ్మవాడిని, ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ. అది ఎంతవరకు అంటే, ఎవడన్నా మనవాడే కమ్మవాడు ముఖ్యమంత్రి కావాలి, తప్పులేదు. ముఖ్యమంత్రి కావాలంటే వాడి క్వాలిటీ ఉండాలి, వాడి క్యారెక్టర్ ఉండాలి, ప్రజాసేవ దృక్పథం ఉండాలి. ఈ మూడు ఉండాలి. ఈ మూడు ఉండి కదా వాడికి ముఖ్యమంత్రి కానీ ఇంకోటి కానీ ఓటేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. నేను కమ్మవాడిని, నాకు కూతురు ఉంది, ఇదిగో ఈలాగా మీ జర్నలిస్ట్ లాగా కూతురు ఉంది. ఉన్నప్పుడు ఎవరు వచ్చారు, గణేష్ అంటాడు వచ్చాడు. ఆ గణేష్ చౌదరి వచ్చి, ఆ అబ్బాయి వాడికి 10 ఎకరాలు ఉందంటండి, ఆ పిల్లాడికి జాబ్ వచ్చింది. ఓ జాబ్ వచ్చిందా? అవును, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, పైకి 10 ఎకరాలు ఉంది. ఎకరం దగ్గర దగ్గర ఇప్పుడు ఈరోజు 2 కోట్లు అవుతున్నాయి అంట. ఓ ఒక్కడే కొడుకా? ఇప్పుడు నేనంట నా కూతురు దగ్గరికి వచ్చి, ఏమండి గణేష్ ఒక్కడే కొడుకు, ఇంత ఉంది, ఇల్లు పర్వాలేదు, మంచి సర్కిల్ ఉంది, మనం వచ్చాడు. వస్తే ఎమ్మటే నీ పెళ్ళి అవుద్ది. అప్పుడేమవుద్ది, పెళ్ళైన తర్వాత గణేష్కి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, తాగుతాడు, తిరుగుతాడు, బేవర్స్. అప్పుడేమవుద్ది, ఏడుపు వచ్చింది. ఏంది, మన కమ్మోడని చెప్పి ఏమి ఎంక్వైరీ చేయకుండా, అయ్యో నా కూతురికి వాడికి ఎవడికి ఇచ్చానే, నా కూతురు అయితే నేనేం చేస్తా చెప్పంటావా? నువ్వు రా, గణేష్ చౌదరి వచ్చాడు, నీకు చాలా ఆస్తి ఉంది, నాకంటే ఎక్కువ ఉంది, నేనేం చెప్తాను? ఆ పిల్లడు మంచోడా కాదా, సిగరెట్ అవుతాడా, మందు అవుతాడా, అమ్మాయిలతో తిరుగుతాడా, బేవర్సా, పేకాడతాడా, రౌడీ ఉండా కొడుక, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ కాదు, అబవ్ ఆల్ వాళ్ళ అమ్మ నాన్న చూస్తారు. ఇంకో తరంలో వాళ్ళ తాతగారు ఎవరు, వాళ్ళు అంతకుముందు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ కూతుర్ని ఎవరికి ఇచ్చారు, అన్ని చూసి ఇక అబ్బాయికి ఏ అలవాటు లేదు అన్నప్పుడే నా కూతురికి నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తా. నువ్వు కమ్మోడు అనగానే నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా? నేను చేస్తానా? గణేష్ మరి కమ్మోడే, నా కూతుర్ని ఇస్తా. రేపు ముడ్డి మీద అంతా ఉంటాడు నా కూతుర్ని, అయ్యో ఎంత పని చేశానే, కమ్మడు అనుకుని అనవసరంగా పెట్టానే. అదే సొసైటీలో కూడా నువ్వు ఇప్పుడు నా కూతురు జీవితం నాశనం అయిపోయింది, నీకు ఇచ్చి పెళ్లి చేయటం వల్ల ఏమవుద్ది, కేవలం నీ కుటుంబమే నాశనం అవుద్ది. కానీ సొసైటీకి వచ్చేనాటికి ఆంధ్రప్రదేశ్ 10 కోట్ల జనాభా, 10 కోట్ల జనాభా నాశనం అయిపోతారు. ఒక క్యారెక్టర్ లేకుండా, అవినీతిపరుడు, దుర్మార్గుడు, వెనుపుడు పుడిచేవాడు, అలాంటి వాడు మన క్యాస్ట్ అని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి చేస్తే ఏమైంది? 2014లో 600 హామీలు ఇస్తారని చెప్పి ఎల్లో కార్డు ఉంది, ముందు మన దగ్గర ఎల్లో కార్డు ఉంది, అందులో కనీసం 10 హామీలు ఇవ్వాల. దాన్ని పక్కన పడేసాడు, అడిగితే దాన్ని పక్కన పడేసాడు, ఏమీ చేయలే. మళ్ళీ ఓడిచ్చారు, ఎవరి మీ తర్వాత కోపం తడుకోలేదు. మళ్ళీ ఏంటి, పారీలే మనకమ్మోడేగా, మనకమ్మోడు ముఖ్యమంత్రి అవుతాడు, ఇంకెవరు చేస్తారు, ఆడిని ఎందుకు చేస్తాం, ఆ రెడ్డిని ఎందుకు చేస్తాం, వాడిని ఎందుకు చేస్తాం, మనకమ్మోడమ్మా సావుని ఎట్టగొట్ట అమ్మ మళ్ళీ ముఖ్యమంత్రి. ఇప్పుడు నా కూతురు జీవితం ఎట్టయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవితం కూడా అలాగే అయిపోయింది. వరుస పని అంటే ఇది అవుతుంది. ఇంకా సిన్సియర్ ఫెలో ఎప్పుడు సిన్సియర్గా ఉంటాడయ్యా, సిన్సియారిటీ పోగొట్టుకోడు. బ్యాడ్ ఫెలో ఎప్పుడు బ్యాడ్ లాగానే ఉంటాడు, నలుపు ఎప్పుడు నలుపుగానే ఉంటుంది, రుద్దితే షైనింగ్ వచ్చింది తప్ప కలర్ మారదు. అర్థమైందా? మనము వరి మొక్క నాటామనుకో, వడ్లే వస్తాయి, కందులు రావు. ఎట్ట వస్తాయి కందులు? నువ్వు ఇక్కడ ఒక అవినీతి పరుండే చేసావు, మళ్ళీ అవినీతి వస్తుంది, నిజాయితీ ఎట్టొస్తుంది, ప్రయాసం ఎట్టొస్తుంది? ఎప్పుడు వచ్చిందా? 5 ఏళ్ళలో వచ్చిందా? 2014 నుంచి 19 వరకు నువ్వు చెప్పు, గుండెపై చేసి చెప్పు గణేష్, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయో, ఎన్ని గొడవలు వచ్చినాయో, ఎంతమంది తన్నుకున్నారో, ఎంత చీప్గా మాట్లాడాడు ఒక్కొక్కడిని. ఈరోజు అతను ఈ సీట్లో కూర్చోగానే ఎన్ని అవినీతులు, ఎన్ని గొడవలు మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. సెంటర్లో గొడవ, ఆ గొడవ, ఈ గొడవ. వాడు తీసుకొచ్చి సింగపూరు, వాడిని జైల్లో పెట్టారు. సింగపూర్ తీసుకొచ్చి ఇది చాలా హానెస్ట్ ఫెలో, వీడికి అప్పచెప్పండి అమరావతి పెడతాడు. ఎంబటే సింగపూర్ ఎంక్వైరీ చేస్తే కోర్టులో వీడి మీద కేసులు ఉన్నాయి. ఈశ్వరన్ అనేవాడు
వాడిని తీసి జైల్లో పడేశారు. ఇప్పుడు గప్ చిప్ అయిపోయాడు. అంటే పంచుకోవడం అనమాట. ఇందులో దగ్గర 70,000 కోట్లతో ముందు పడుతున్నావు. 70,000 కోట్లతో 10,000 కోట్లు నాకు, నువ్వు 5,000 కోట్లు తీసుకో. ఇలాంటి వ్యవస్థ నువ్వేం చేయగలవు, నేనేం చేయగలవు? ఏమంటే గణేష్ని అడిగామనుకో, అరే గణేష్ ఒక్కడే అడ్డంగా ఉన్నాడు, పోసాని ఒకడే అడ్డంగా ఉన్నాడు, లేపారే నా కొడుకుల్ని. మన చంపడం వన్ డే మ్యాటర్. పోసాని కృష్ణమూర్తిని చంపడం అనేది ఒక్కరోజు పని. వాడు ఎక్కడుంటే చాలు, అంతే. వాడు ఎక్కడున్నారా, పలా చోట ఉన్నాడండి, చేసేసి తప్పు. ఇంటి మధ్య వారాహి డిక్లరేషన్ ఎలా చూడాలి మనం? మీరు ఇన్ని సమస్యలు తీసి చెప్పారు. పోనా నవ్వుతున్నానా? అపరితమాకండి, అసహ్యంగా ఉంది అంటున్నా, అసహ్యంగా ఉంది. మరి సనాతన ధర్మం మాట ఏంటి? ఇప్పుడు ఒక సనాతన ధర్మానికి 1, 2, 3, 4 పాయింట్లు కూడా సూచించారు. ఏమండి, ఓ మాట చెప్పానా, తిరుమల క్షేమంగా ఉంది, సంతోషంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. నేను ఎన్నోసార్లు వెళ్ళా, ఎక్కడా నాకు లోటుపాట్లు లేవు. చంద్రబాబు ఉన్నప్పుడైనా, జగన్ ఉన్నప్పుడైనా, రామారావు ఉన్నప్పుడైనా. రామారావు ఒకటి ఎప్పటి నుంచి వెళ్తాను నేను తెలుసా? ఎప్పటి నుంచి వెళ్తానంటే 86 నుంచి, 80 కాదు 70s వెళ్ళా. 10th క్లాస్ పాస్ అవ్వగానే ఆ గుడికి వెళ్ళా. 10th క్లాస్ మా మేనమామ తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి ఎన్నోసార్లు ఎవరు ముఖ్యమంత్రిని నేను పట్టించుకునేవాడిని కాదు. ఇప్పుడు సినిమా హిట్ అయితే గుండు కొడుచుకొని వచ్చేవాడిని. సినిమా హిట్ అయితే రైటర్గా ఎన్నిసార్లు డజన్ల గుండెలు కొట్టుకొచ్చా. ఎప్పుడు ఆ కొండ మీద ఎప్పుడు నాకు వెల్తి కనపడలేదే. జగన్మోహన్ రెడ్డి ఉండు, రాజశేఖర రెడ్డి ఉండు, చంద్రబాబు ఉండు, రామారావు ఉండు, ఎవరుండునా కానీ వాళ్ళ వ్యవస్థ వాడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఇతన్ని ఎక్కడ తొక్కాలని చెప్పి అన్ని రకాల సనాతనాలు, ఆనాతనాలు, ఈనాతనాలు, ఎన్నో వేతనాలు అన్ని ఇన్ని చేస్తున్నారంటే అవి మనం మాట్లాడామంటే మనకు కూడా సంస్కారం పోతుంది. మన సంస్కార హీరులు కావు. నేను ఒకటే చెప్పాను, ఇతని ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేను చూశా. చిన్నప్పటి నుంచి తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతని మెసాలు వచ్చి నాకు ముందు నుంచి కూడా. అది తర్వాత మ్యాటర్, దానికి చెప్పక్కర్లా. ఇతను ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతకాలం గుర్రాలు కూడా ఎగరావచ్చు, అంతే. గుర్రాలు ఆటోమేటిక్గా ఎగురుతాయి. టైటిల్ గుర్తుందా? గుర్రం ఎగరావచ్చు. ఈజ్ ఇట్ పాసిబుల్?